ప్రకరణము 11. ఆశ్రమములు వర్ణములు. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములలో ఏ ఆశ్రమము ప్రధానమై అన్నింటికీ ఆధారభూతమై ఉన్నదో తెలుపుడు. ప్రాణవాయువునాశ్రయించి సకల జీవులు జీవించుచున్నట్లు గృహస్థులనాశ్రయించి సకల ఆశ్రమముల వారు ఉంటున్నారు. గృహస్థుడే మిగిలిన మూడాశ్రమముల వారిని అన్నపానములు నసంగి పోషించుచు వేదాధ్యయనము చేయించుచున్నాడు. కనుక గృహస్థుడే 4 ఆశ్రమములలోనూ శ్రేష్ఠుడని చెప్పవచ్చును. మనుధర్మమునందును నారద పరివ్రాజకోపనిషత్తునందును శృతులయందును స్వధర్మానుష్ఠాన నిరతుడగు గృహస్థుడు పరమోత్కృష్టుడని తెలుపబడినది. కొంతమంది పెద్దలైన మహర్షులు సన్యాసులే శ్రేష్ఠులని వచింతురే, ఇది ఎంతమాత్రము సత్యమో సెలవిండు. ఏ ఆశ్రమముననున్నవారైనను సరే స్వధర్మ నిరతులై బాగుగా అనుష్ఠానిష్టలను దృఢతరమగు స్వప్రయత్నాతిశయముచే తప్పక ముక్తులగుచున్నారు. ఆత్మజ్ఞాన సంపన్నులగుటకు ఆశ్రమముల యొక్క తేడాలు అవసరము లేదు. ఇందులో శ్రేష్ఠుడు అధముడు అనే తారతమ్యములు వర్తించవు. ఆచార విచారణలకు మాత్రము శ్రేష్ఠ అధమ అను పదములు అనువర్తించును. గృహస్థము బంధకారణమనియు బ్రహ్మచర్య సన్యాసములు దానికంటే ఉత్తమ స్థానములనియు అందురే. దీని భావమేమి? న్యాయముగా ధనమును సంపాదించువాడును, అతిథుల సత్కరించువాడును, సర్వజనరంజితుడును, తత్వ విజ్ఞానవిదుడును, శాస్త్రజ్ఞుడునగు గృహస్థుడు కూడాను విముక్తుడగుచున్నాడు. కేవలము గృహస్థము బంధకారణమనుట నేనంగీకరింపను. ఉత్తమ వంశమునందు జన్మించిన వాడైనను, యతీశ్వరుడైనను, సన్యాసి అయినను, తత్వజ్ఞాన సంపన్నుడైనను, స్వధర్మాచరణ వ్రతనిష్ఠుడు కాక వేదాధ్యయనము, గీతారామాయణ భాగవత పారాయణములు లేక, ధ్యానాద్యనుష్ఠానములు లేక, కేవలము గృహస్థులు కాక సన్యాసి అయినను అట్టివారు భవసాగరము నుండి విముక్తులు కాజాలరు. 4 ఆశ్రమముల వారును తరించవలయునన్న ఏ ఏ గుణములు ముఖ్యావసరమో తెలుపుడు. దయ, ఆస్తేయ, ధీ, విద్య, సత్య, ఇంద్రియ నిగ్రహ, శౌచ, క్రమ, ధృతి, అక్రోధములను 10 ధర్మలక్షణములు ఈ 4 ఆశ్రమముల వారును తప్పక కలిగియుండవలయును. ఈ దశధర్మములు కలిగియుండిన ఏ ఆశ్రమము వారైనను తప్పక తరింతురు. ఇట్టి ధర్మలక్షణములు లేనివారు ఏ ఆశ్రమమునందుండినను నిష్ప్రయోజకులగుదురు. తన నిత్యానుష్ఠానము కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఈ విషయమునే అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రశ్నించగా, కృష్ణ పరమాత్ముడేమి చెప్పినో నీకు తెలియదా? స్వామి, ఈ విషయమై కృష్ణ పరమాత్మ అర్జునునకు ఏమని సెలవిచ్చనో తెలుపుడు. ఏ పరమోత్కృష్టమగు మోక్షము సాంఖ్యయోగులచే పొందబడుచున్నదో అదియే నిష్కామ కర్మయోగ నిష్ఠుల చేత పొందబడుచున్నది. కావున ఏ జ్ఞాని సాంఖ్య నిష్కామ కర్మయోగములు ఒక్కటేనని తెలుసుకొనుచున్నాడో ఆ తత్వవేత్తయే నిజమును గుర్తెరింగినవాడు. గృహస్థుడు సన్యాసి అను భేదము ఏమీనూ లేదు. సమస్యగనుష్ఠానుపరులెవరైనను తప్పక మోక్షము పొందుచున్నారు. సర్వదా ప్రయత్నశీలురగువారు ఏ ఆశ్రమములోనున్ననూ పర్వాలేదు. సమస్త కోరికలు వీడి తలంపు లేక అహంకార మమకారములు లేనివాడై సదా బ్రహ్మమందు విహరించుచున్నాడో అట్టి విజ్ఞాని సకల దుఃఖ నివృత్తిని పరమశాంతిని బడయుచున్నాడు. ఓ అర్జునా, ఈ బ్రహ్మస్థితిని పొందిన మహాపురుషుడు ఎన్నటికీ మోహమును చెందడు. పోని అవసాన కాలమందైనను ఈ బ్రహ్మనిష్టను పొందినవాడు మోక్షమును పొందును అని గీతలో తెలిపెను. అసలు గీతాతత్వశాస్త్రము సర్వసాధారణముగా జాతి మత ఆశ్రమ భేదములు లేక వచించుచున్నది. అట్లయినా ఈ జాతులు వర్ణములు ఆశ్రమములు ఎందుకు ఏర్పడినవి? అవి దేహధర్మమున ఏర్పడినవి. ఇవి ఆత్మధర్మములు కావు. దేహధర్మమును సక్రమముగా పాటింపక ఆత్మధర్మమును అర్థం చేసుకొన దుస్సాధ్యము. కనుక మొదట దేహధర్మము నెరవేర్చుటకై జాతి మత వర్ణ ఆశ్రమములకు హద్దులు ఏర్పరిచి మానవుని కర్తవ్యము కడతేరు మార్గమును సూచించిరి. అందుకనే తత్వవేత్తలు ఈ 3ను ఆచరించరు. యథార్థమెరిగిన ఆత్మధర్మము ఎరిగిన ఆ మహాపురుషులు సత్తు చిత్తు ఆనందములను 3 గుణములనే స్వరూప లక్షణములని నిర్ణయించిరి. దీనిని బట్టి చూడ ఆత్మశుద్ధి నిత్యానంద మోక్షమునకు కారణం. అట్టి శుద్ధరూప మనస్తత్వము కలవారు ఏ ఆశ్రమముల వారైనను విజ్ఞానమునకు యోగ్యమైన అంతఃకరణ శుద్ధి కలిగియున్నందున
ఎలాంటి ప్రతిబంధకము లేనివారై ముక్తిని పొందుచున్నారు. శాస్త్రము కూడాను ఇటులనే చెప్పినది. రాగద్వేషము కలవారు వనమునుందుండినను వానికన్నీయును దోషములే కలుగును. గృహస్థాశ్రమమందుండియు పంచేంద్రియ నిగ్రహము కలవాడు తాపసుడే అగును. నిందితము కాని కర్మ చేయువాడు ఎచ్చటనున్నను జ్ఞానియే అగును. రాగరహితునకు స్వగృహమే తపోవనము. అలాగున సంతానము చేతను, కర్మల చేతను, ధనము చేతను, యజ్ఞ యాగాదుల చేతను ముక్తిని కూడాను పొందవచ్చును. మోక్షమునకు కేవలం ఆత్మశుద్ధి ఒక్కటియే మార్గమని తలంచవలెను.